రామాయణం చదివిన వాడికి గుర్తించవలసిన విషయం ఏమిటంటే వాక్కు ఎంత గొప్పదో తెలుసుకోవాలి. ఎంత గొప్పదో తెలుసుకున్న ఉత్తర క్షణంలో మనుష్య జన్మ సార్థకమైపోవడం మొదలు పెడుతుంది. మాటల వల్ల కదండి ఇన్ని గొడవలు, ఇన్ని అక్కర్లేని మాటలు. ఇవాళ అసలు సమాజాన్ని కలుషితం చేసేస్తున్నది ఏమైనా ఉంటే దిక్కుమాలిన మాటలన్నీ. పేపర్ తీస్తే అవే మాటలు, టీవీలు చూస్తే అవే మాటలు, ఎక్కడెక్కడ పనికి మాలిన మాటలు, ఉద్రేకపూరితమైన మాటలు తీసుకొచ్చి ఎక్కడో ఏదో జరిగిపోతే ఇప్పుడు తెలుసుకోవడానికి అవకాశం లేదేమోనని లైవ్ టెలికాస్ట్ చేసి మరి ఆ మాటలు తీసుకొచ్చి ఉత్తర క్షణంలో ఉద్రిక్తత అన్ని చోట్ల రాజుకునేటట్టుగా చేసేస్తున్నవి మాటలు కాదు. మాట విలువ తెలుసున్ననాడు, ప్రతిస్పందన ఎలా ఉండాలో తెలుసున్ననాడు రామాయణం మిమ్మల్ని చెక్కుతుంది. అది తెలుసున్ననాడు మీరు మహాత్ములు అవుతారు. మీరు అంటే నేను అయిపోయానని కాదు నా ఉద్దేశం, తరచు చెప్తున్నాను, ఉపన్యాసం చెప్తున్నాను కాబట్టి అలా అంటాను. ఇది నాకు నేను గుర్తు చేసుకోవడం. మిమ్మల్ని అడ్డు పెట్టి ఓరి వెర్రి కోటేశ్వరరావు ఎప్పటికి తగ్గుతుంది నీకు ఈ వెర్రి మాటలు, చూసావా రామాయణం చెప్తున్నావు దిద్దుకో నిన్ను నువ్వు అని నాకు చేసుకుంటున్న హెచ్చరిక. మీకు చెప్తున్నది కాదు. మీరు ప్రాజ్ఞులు, మహాపురుషులు, మీకు తెలుసు దాని గురించి. ఏదో తెలియనట్టు మీరు వింటూ ఉంటారంతే.